అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 4th ఫిబ్రవరి వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ ఇంపాక్ట్ అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 5th ఫిబ్రవరి థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్ అప్డేట్స్, మన మార్కెట్స్ గురించి బ్రీఫ్గా మాట్లాడుకుందాం. కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉన్న కారణంగా కార్యక్రమాన్ని సింపుల్గా బ్రీఫ్గా మాట్లాడి వెళ్తున్నాను. ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మేజర్గా మనం చూస్తే నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఆ టెక్నాలజీ రౌట్ అనేది ఎఫెక్ట్ కనిపించింది. నాస్డాక్ 1.5% డౌన్, S&P 5.5% డౌన్, డౌ జోన్స్ 1% మేర లాభాలతో అయితే ముగిసింది. ఎందుకంటే ఆంథ్రోపిక్ మొత్తాన్ని AI ఇండస్ట్రీని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మొత్తం కుదిపివేసే ఒక పరిణామంగా జరగబోతున్న ఒక వార్తల నేపథ్యంలో నిన్న మన ఐటీ స్టాక్స్ అండ్ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఎన్విడియా లాంటి స్టాక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని స్టాక్స్ని చితక్కొట్టి వదిలిపడేశారు. గోల్డ్ $5,030 దగ్గర, సిల్వర్ ఆల్మోస్ట్ $90 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో కూడా ఒక చిన్నపాటి వణుకు కనిపిస్తుంది. ఒక దశలో $72,000 దిగువకి బిట్ కాయిన్ కూడా దిగి రావటం. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా భారీ ఎత్తున పతనం అవుతున్నాయి. గత కొద్ది కాలం నుంచి క్రిప్టో కరెన్సీస్ అన్నిట్లో కూడా చాలా వీక్నెస్ అయితే మనకి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్సింగ్ మోస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ యాజ్ AI ఫియర్స్ హ్యామర్ ద స్టాక్స్. సో ఈ AI అనేది ఎలాంటి పరిణామాలకు రాబోయే రోజుల్లో దారి తీయబోతోంది అనేది ఇంకా ఎవరి ఊహోకి అందని ఒక సినారియోగా మనం చూస్తున్నాము. యాజ్ ఆఫ్ నో నికే ఫ్లాట్గా టు పాజిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుంది. షాంఘై కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతుంది. గూగుల్ పేరెంట్ బీట్స్ ఆన్ రెవెన్యూ, ప్రాజెక్ట్ సిగ్నిఫికెంట్ AI స్పెండింగ్ ఇంక్రీజ్. సో AI మీద స్పెండింగ్ ప్రతి ఐటీ కంపెనీ పెడుతూనే ఉంది, పెంచుకుంటూనే వెళ్తుంది. ఇది ఎలా అంటే ఉన్న వ్యవస్థలనే తినేస్తుందా? సో రాబోయేలో ఐటీ కంపెనీస్ AIకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన సాఫ్ట్వేర్ సర్వీసెస్ని అది మెల్లగా తగ్గించుకుంటారా? సో వాళ్ళ ఒక విభాగాన్ని పటిష్టం చేసుకొని మరో విభాగాన్ని మూసివేత దిశగా చేస్తారా? ఇలాంటివి ఏంటంటే టైం, ఎందుకంటే టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుంది అనేది మనం ముందే ఊహించలేని పరిస్థితి. బట్ ఇవన్నీ పెద్ద కంపెనీలు కాబట్టి ఎలా అయినా సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీస్ కాబట్టి. యాజ్ ఆఫ్ నో అయితే నిన్న మార్కెట్స్లో గట్టి సెల్లింగ్. బట్ ఐటీ స్టాక్స్ మీద, ఐటీని మన పోర్ట్ఫోలియోస్లో థీమాటిక్ ఫండ్స్లో ఐటీ కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వచ్చు అని చెప్పి మనం అనేక సందర్భాల్లో కూడా మాట్లాడుకున్నాము. సో ఐటీ స్పెసిఫిక్ థీమ్స్, ఐటీ ఇండెక్స్ ఆర్ఎల్స్ ఐటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్ ఏదైనా అంటే కొద్దిగా పెట్టుబడులు అయితే పెడుతూ ఉండండి. లాంగ్ టర్మ్కి అయితే ఎల్సీ యాజ్ ఆఫ్ నో అప్డేట్స్ పరంగా ఇన్ఫోసిస్, TCS, HCL Tech, విప్రో ఇవన్నీ కూడా మనం లైమ్లైట్లో ఉంటాయి. ఎందుకంటే కొత్త AI టూల్స్ ఆంథ్రోపిక్ లాంచ్ చేసిన తర్వాత దీన్ని అపోకలిప్స్ అన్నట్టు, శాస్ కలిప్స్ అన్నట్టుగా కూడా ఒక నేమ్ని కాయిన్ చేశారు ఇండస్ట్రీ వాళ్ళు. సో ఇది ఎలా, ఏ మేరకు తినేస్తుంది, ఏ మేరకు ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా ప్రస్తుతానికి ఇక్కడ చూడాలి, మనం వేచి చూసి. అందువల్ల ఐటీ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో కూడా కొద్దిగా ఆచితూచి మనం డెసిషన్స్ తీసుకోవడం మంచిది. భారీ ఎత్తున కమిట్మెంట్ చేయకపోయినప్పుడు కూడా, బట్ మరీ ఓవర్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదేమో అనిపిస్తుంది. ఏదైనా సరే వెయిట్ అండ్ వాచ్, ఎందుకంటే మనం ఊహకు అందని సినారియోస్ జరుగుతున్నాయి కాబట్టి. LIC, ఎయిర్టెల్, టాటా మోటార్స్, PV, హీరో మోటోకార్ప్, నైకా, భారతీ ఎయిర్టెల్ వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. ట్రెంట్ తన లాభాల్లో కేవలం 3% మేర వృద్ధి నమోదు చేసింది. జైడస్ లైఫ్కి US హెల్త్ రెగ్యులేటర్ US FDA నుంచి అక్కడ జనరిక్ డ్రగ్ లాంచ్ చేసేందుకు అనుమతి లభించింది. HCL Techలో హాంకాంగ్ ఏరో ఇంజన్ సర్వీసెస్ హ్యాస్ చోసన్ ఇండియన్ IT ఫర్మ్ HCL Tech టు మోడర్నైజ్ ఇట్స్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఆపరేషన్స్ అన్నట్టుగా కూడా HCL Techతో ఒప్పందం. మహీంద్రా అండ్ మహీంద్రా హ్యాస్ ల్యాండెడ్ ఇట్స్ లార్జెస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్, క్లించింగ్ ఎ డీల్ టు సప్లై 35,000 యూనిట్స్ ఆఫ్ ఇట్స్ స్కార్పియో పికప్ టు ఇండోనేషియా. 2026లో 35,000 స్కార్పియో పికప్ వెహికల్స్ని లాంచ్ చేసే క్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా నేను కొద్దిగా మొమెంటం అయితే చూసాము. సో మ్యారికో కాస్మిక్ వెల్నెస్ అన్న కంపెనీలో 60% వాటా కొనుగోలు చేయబోతుంది 375 కోట్ల రూపాయలకి. ఇవి మేజర్గా. మిగిలిన స్టాక్స్ పరంగా నేను రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితా, పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన లిస్ట్ అంతా కూడా ఇది. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఆవాస్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ జేకుమార్ ఇన్ఫ్రా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎవరెడీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, డాటా ప్యాటర్న్స్, టాటా మోటార్స్, PV అండ్ యథార్థ్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. మెజగాన్ డాక్ కూడా ఉంది, మ్యాక్స్ హెల్త్. పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిలో గ్లోబల్ హెల్త్ రెవెన్యూ దాదాపు 19% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 35% డౌన్. రాణే
రెవెన్యూ 22% మేర పెరగగా ప్రాఫిట్స్లో అనూహ్యమైన 39 లక్షల నుంచి 30 కోట్లకు ప్రాఫిట్ పెరిగింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే మార్జిన్స్లో కొద్దిగా ఉంది, బట్ ఏదో వన్ టైం దీనిలాగా అన్నట్టు కనిపిస్తుంది. వెల్స్పెన్ రెవెన్యూ 13% డౌన్, ప్రాఫిట్స్లో దాదాపు 70% డౌన్. కీస్టోన్ రియల్టర్స్ రెవెన్యూ 42% డౌన్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 80% డౌన్. పోకర్నా రెవెన్యూ 40% డౌన్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 60% డౌన్. మార్జిన్స్లో కూడా గణనీయమైన క్షీణత ఇక్కడ పోకర్నాలో కనిపించింది. టాటా పవర్ రెవెన్యూ ఆల్మోస్ట్ 10% డౌన్, ప్రాఫిట్స్ 25% డౌన్. రెడింగ్టన్లో ప్రాఫిట్స్ 16% మేర పెరిగాయి, ప్రాఫిట్స్ దాదాపు 9% మేర పెరిగింది. కల్పతరు ప్రాజెక్ట్స్లో రెవెన్యూ 17% ప్లస్, ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ 7% ప్లస్. సమ్మాన్ క్యాపిటల్ ప్రాఫిట్స్లో ఆల్మోస్ట్ 4% దాకా ప్లస్ ఉంటే, అపోలో టైర్స్లో ప్రాఫిట్ దాదాపు 40% దాకా ప్లస్ ఉంది. లాయిడ్ ఇంజనీరింగ్ ప్రాఫిట్స్ దాదాపు 18% మేర పాజిటివ్ ఉంది. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్స్లో 14% దాకా జంప్ ఉండగా, సీసీఎల్ ప్రోడక్ట్స్ రెవెన్యూ ఆల్మోస్ట్ 40% ప్లస్, ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 60% ప్లస్. ప్రామిసింగ్గా కనిపిస్తోంది కంపెనీ. చాలా కాలం నుంచి మనం దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఆటోమోటివ్ యాక్సిల్స్ ఆల్మోస్ట్ 6% ప్లస్, రెవెన్యూ 2%, ప్రాఫిట్స్లో 2% క్షీణత ఇవన్నీ. అండ్ షిప్పింగ్ కార్పొరేషన్కి 200 crores డిమాండ్, ట్యాక్స్ డిమాండ్ ఒకటి నోటీస్ వచ్చింది. విధానికి 158 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు దాదాపు 2600 కోట్ల రూపాయల మేర ఆర్డర్ బుక్ కంపెనీకి ఉంది అన్నట్టుగా కూడా వెల్లడించింది. కోల్ ఇండియా వాళ్ళ జాయింట్ వెంచర్లో 3130 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ 8 స్క్రీన్స్ కొత్త సినిమాని వీళ్ళు కొత్తగా లాంచ్ చేస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం అని చెప్పి పీవీఆర్ ఐనాక్స్ వెల్లడించింది. యాజ్ ఆఫ్ నో దాదాపు 1800 స్క్రీన్స్ ఉన్నాయి. అపోలో టైర్స్ ఏపీలో 5,810 కోట్ల రూపాయల క్యాపెక్స్తో విస్తరణ చేపట్టబోతున్నట్టు వెల్లడించింది. ఎన్బీసీసీకి జీఎస్టీ అథారిటీస్ నుంచి 95 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీసులు వచ్చాయి. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో క్యారెట్ అండ్ స్లిక్, ఇండియా రెడీస్ టు హైక్ యుఎస్ ఆయిల్ బైస్, స్టేట్ రిఫైనరీస్ ఈజ్ సీన్ బేరింగ్ మోస్ట్ ఆఫ్ ద అడ్జస్ట్మెంట్. సో ఇదొకటి అప్డేట్. ఎందుకంటే మన ట్రేడ్ డీల్ జరగడానికి యుఎస్తో రష్యాతో ఆయిల్ కొనుగోలు చేయడం ఆపివేస్తేనే ఇది జరుగుతున్నట్టుగా కూడా ఒక పరోక్ష సంకేతాన్ని, గట్టి సంకేతాన్ని ఇచ్చిన తరుణంలో రష్యా నుంచి ఆయిల్ నిలిపేసి ఇప్పుడు యుఎస్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి మనం సిద్ధమవుతున్నాం, సమాయత్తం అవుతున్నాము. ఇవన్నీ ఫస్ట్ పేజ్ అంశాలు. పేపర్ వర్క్ ఆన్ టు అన్లాక్ డీల్ పొటెన్షియల్ సూన్. ఫియర్ ఫ్యాక్టర్ క్లాడ్, కోవర్క్, టెకీస్ నో వర్క్. ఇక్కడ క్లాడ్ ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్స్. ఆంథ్రోపిక్ వాల్యూ దాదాపు $350 బిలియన్ వాల్యుయేషన్తో చేయబోతోంది వీళ్ళు. కోవర్క్ ఆటోమేట్స్ మల్టీ ఫంక్షన్ ఎంటర్ప్రైజ్ వర్క్ ఫ్లోస్. ఓపెన్ సోర్స్ మోడల్ థ్రెటన్స్ సీడ్ బేస్డ్ బిల్డింగ్ సిస్టమ్స్. ఇవన్నీ కూడా ఐటీలో చాలా రెవల్యూషనరీ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఒకప్పుడు మాదిరి పూర్వం రోజుల మాదిరి లక్షల సంఖ్యలో ఉద్యోగులు ఉంటారు ఐటీ కంపెనీస్లోనైతే మనం అనుకోలేము. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మాత్రం నిలబడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియన్ ఐటీ కంపెనీ స్టంబుల్ అండ్ ఆంథ్రోపిక్ షాక్, సమ్ ఫీల్స్ ఇట్స్ ఏ షార్ట్ అలారం. సో ఏదైనా సరే కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు ఏదైనా ఆపర్చునిటీ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే టీసీఎస్ 1 yearలో 30% పడింది, ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 20% డౌన్, విప్రో ఆల్మోస్ట్ 25% డౌన్, ఒరాకిల్ ఆల్మోస్ట్ 19% డౌన్ 1 year చూస్తే. 6 నెలల్లో ఇది. సో ఆపర్చునిటీ ఏదైనా వచ్చినప్పుడు జస్ట్ కిక్-ఇన్ అయ్యి ఇది ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుని కొద్దిగా డివిడెండ్స్ ఏమన్నా తినే ప్రయత్నం ఏదైనా చేయొచ్చు ఐటీ స్టాక్స్లో యాజ్ ఆఫ్ నో అయితే. ఐటీ లాగ్స్ వర్స్ట్ డే ఇన్ నియర్లీ 6 years యాజ్ ఆంథ్రోపిక్ AI tool ట్రిగర్స్ సెల్ ఆఫ్. సెక్టోరల్ ఇండస్ట్రీస్ దాదాపు 6% మేర పెడక 2 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ హరించుకుపోయింది. సో మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ వాళ్ళ ఇన్వెస్టర్స్కి అడ్వైస్ చేసేది ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా పోర్ట్ఫోలియో చర్నింగ్ చేసుకోండి. లార్జ్ క్యాప్ హైబ్రిడ్ ఫండ్స్కి మెజారిటీ ఆఫ్ ది వాల్యూ ఇవ్వండి. ఇన్వెస్టర్స్ షుడ్ అలొకేట్ 50% టు లార్జ్ క్యాప్స్ అండ్ హైబ్రిడ్స్కి 40% ఇవ్వచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి కేవలం 10% మేర మాత్రమే వెయిటేజ్ ఇవ్వండి అన్నట్టుగా కూడా వీళ్ళు వాళ్ళ దీనికి సూచిస్తున్నారు. అపోలో టైర్స్ మాట్లాడాం బిజినెస్ అండ్ ఫస్ట్ పేజ్లో. CCI ప్రోబ్ చేయబోతోంది ఇండిగో మీద. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. TMB తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఆల్ టైమ్ హిట్ చేసింది. గోకుల్దాస్ నిన్న 20% దాకా చూసాం పెంపు బికాస్ ఆఫ్ టెక్స్టైల్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో మొమెంటం. పోకర్నా రిజల్ట్స్ అయితే గొప్పగా లేవు, బట్ నిన్న స్టాక్లో ఒక 10% దాకా జంప్ చూసాం. ఎంటార్ టెక్ 4.5% దాకా పెరిగి ఆల్ టైమ్ హిట్ చేసి దూసుకుపోతూనే ఉంది. బజాజ్ ఫైనాన్స్కి ప్రొవిజన్స్ బాగా ఎక్కువ ఉన్నాయని, దీనికి తోడు కాస్ట్ కూడా అంటే కాస్ట్ ఆఫ్ ది అక్విజిషన్ ఫండ్స్ ఇది బాగా ఎక్కువ అవుతుంది. దీనివల్ల కొద్దిగా వీక్నెస్ అయితే చూస్తున్నాము బజాజ్ ఫినాన్స్.
కొత్తగా ఎస్ బ్యాంక్లో కొత్త చీఫ్ ఒకరు వస్తున్నారు. టౌన్సే ఆయన ఇంతకుముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్గా మొదలయ్యి ఎండి స్థాయికి వెళ్ళిన వ్యక్తి అక్కడ రాజీనామా చేసి కూడా ఎస్ బ్యాంక్లో పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొత్తగా అంటే జపనీస్ మేజర్ ఎస్ఎంబీసీ అక్వైర్ చేసిన తర్వాత వాటా ఈయన కొత్త నియామకం. సో వాళ్ళకి అనుసరణలో అయినా కూడా నడుస్తారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ కూడా వీళ్ళకి ఉంటుంది కాబట్టి మేబీ ఏదైనా అద్భుతాలు జరగచ్చేమో నాకు ఆశ అయితే ఉంది. ఆర్కామ్ ఫ్రాడ్ని త్వరగా ఏదో ఒకటి క్లియర్ చేయండి అని చెప్పి ఎబెక్స్ బ్యాంక్ ఒక ప్రోబ్ టీమ్ని ఏర్పాటు చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. బిహెచ్ఎల్ 2% అప్, కెపాసిటీ ఇన్ఫ్రాన్ ఆల్మోస్ట్ 9% నిన్న లాభపడ్డాయి. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.